है ना? ఓకే గైస్ 5 మంది చనిపోయిన ఫ్యాక్టరీలోకి వెళ్దాం. ఎవరు అన్నా ఉన్నారా నిజంగా చూసినావా? నాకు ఉంది కానీ లైట్ తీసుకుందా ना जागृता ना ना भाई ब्लड है क्या था ब्लड नहीं आ रहा भाई मगर इसको लगा जी कीड़े पुరుగులు మొత్తం ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే కనుక ఒక ఫ్యాక్టరీని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఆ ఫ్యాక్టరీలో గతంలో ఎవరో ఒక 5 మంది అయితే చనిపోయారంట. ఆ చనిపోయిన తర్వాత ఆ ఫ్యాక్టరీని క్లోజ్ చేసి ఆ ఫ్యాక్టరీకి రాకపోకలు కూడా ఆపేసి దానికి వెళ్ళే రూట్స్ కూడా ఆపేశారు. అండ్ ఆ క్లోజ్ అయిన మార్గాలన్నీ చూసి ఆ మార్గాలు లేకుండా వేరే మార్గం వెళ్దామని చెప్పేసి మోయిజ్ భాయ్ ఒక శ్మశాన వాటిక నుంచి ఆ ఫ్యాక్టరీకి చేరుకుందాం అనేది ప్రయత్నించాడంట. ఆ ప్రయత్నించినప్పుడు ఒక నార్వా మధ్యలో అంటే ఫ్యాక్టరీ దగ్గరలో ఒక నార్వా ఉందంట. ఆ నార్వా మధ్యలోకి కారు వెళ్ళగానే దూరం నుంచి ఏదో సమ్ షాడో కనపడడం, కార్ మొత్తం కూల్ అయిపోయింది అన్నాడు. సో ఇప్పుడు నేను ఎలాగో అదే రూట్లో వెళ్తున్నాను కాబట్టి అక్కడి వరకు వీడియో రికరిస్తాను. అండ్ మీకు ఎక్కడైనా ఏదన్నా అంటే అలాంటి ఎక్స్పీరియన్స్ అనిపిస్తే కనుక కామెంట్ అయితే చేయండి. లెట్స్ గో. ఇది హాంటెడ్ హౌస్ అంటే అంతేనా? కొంతమంది నీ సబ్స్క్రైబర్లు నాకు వచ్చి నీ ఛానల్ నా ఛానల్కి వచ్చి నన్ను ఎడితుర్రు. గంత భయపడతావు మా బిహారీ బయట పెట్టుకుంటా అని చెప్పి అన్నారు. సరే దానికి తగ్గట్టు దానికన్నా డేంజరస్ ప్లేస్ లో నేను వచ్చినా, నేను ఆల్రెడీ వీడియో తీసిన. ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత నేను తీసిన వీడియో ఎన్నిసార్లు ఏమేమి కనబడ్డా ఏం కథ అనేది నేనే షాక్ అయినా. మొత్తం అన్ని చూసావా? అన్ని చూసిన నేను ఎడిటింగ్ చేయంగా మొత్తం చూసిన. ఫ్రెండ్స్ నేను ఇక్కడికి రాగానే నాకు అన్న చెప్పిన విషయం అయితే గుర్తొచ్చింది. ఈ నార్వాలో ఎవరో కనిపించారు దూరం నుంచి, మనం జూమ్ చేయగానే బ్లర్ అయిపోయింది అండ్ కార్ మొత్తం కూల్ అయింది అన్నారు కదా. సో అది ఎక్స్ప్లెయిన్ చేద్దామని స్లో అయితే చేశాను. అలా మేము అక్కడ 2-3 మినిట్స్ ఉండగానే కార్ అయితే కూల్ అవ్వడం స్టార్ట్ అయింది. అక్కడ ఉన్న క్లైమేట్ లేదంటే కానీ ఇతను చెప్తున్నట్టు ఇక్కడ ఏదైనా ఆత్మ ఉందా అనేది అర్థం కాలేదు. సేమ్ మబ్బుగా అమ్ముతున్నాయి ఈడ, చలి పెడతలేదు ఏం పెడతలేరు. మరి ఎందుకు ఇదంతా చెప్పు, నువ్వే చెప్పి. నేనేమన్నా నీళ్ళు జాగ్రత్త దిగబడ్డా అనుకో ఆయన థారెత్తి మనది ఏం కాదు తినని చూసినా. మొబైల్ ఎట్లా వస్తున్నాయి దానికి మరి ఏంటిది అంటావు, ఇంత మంచిగా నీట్గా నడుతున్నాయి. ఇప్పుడు సెకండ్లో నీకు మళ్ళీ బ్లర్ అవుతుంది చూడు. నా కెమెరా కూడా బ్లర్ అయింది నా వీడియో. మదర్ ప్రామిస్, మా అమ్మ మీద ఒకటే చెప్తున్నా, అప్పుడు కెమెరా బ్లర్ అయింది నా వీడియోలో కూడా. అంటే ఈ చెట్లకి ఏమైనా వాతావరణం నాకు ఏం తెలియదు భయ్. ఈ చెట్లు నార్మల్ చెట్లు అనిపిస్తుంది, నాకు ఏమనిపిస్తుంది. ఒక నిమిషం అక్కడ లాస్ట్లో ఏంది చూసినా, జూమ్ చేస్తే బ్లర్. ఏం చెప్తావు చెప్పు, నువ్వే చెప్పు. ఏముంది అక్కడ అసలు? నేను చెప్తాను నమ్మరాజు, నువ్వు చెప్తేనే నమ్ముతావు. వైపర్ అంతా వేయాల్సిందే నువ్వు. ఏం వర్షం పడతలేదు ఏం పడతలేదు, ఇంత చల్లటి వాతావరణంలో నీకు ఎందుకు బ్లర్ అవుతుంది అర్థం? మళ్ళా బ్లర్ రైట్, అర్థమైందా? ఇక ఇది ఈ ప్లేస్లోకి వస్తే వాతావరణం ఇట్లా ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. వేయాల్సిందే వైపర్, నువ్వు 2 నిమిషాలకు ఒకసారి వేయాల్సిందే. మోయిజ్ భాయ్ రెడీ? ఐఎమ్ రెడీ. చాలా కేర్ఫుల్గా ఉండాలి. నా వీడియోలు అయితే ఘోరంగా ఉన్నాయి కానీ నా వీడియో నువ్వు ఫస్ట్ అప్లోడ్ చేస్తేనే నేను తర్వాత అప్లోడ్ చేస్తాను. మళ్ళీ నమ్మరు. నేను పెట్టినా అనుకో, నువ్వు నీకు చూపెట్టినాం కానీ తర్వాత నా వీడియోలో పెడతావు. ఓకే డన్నా? యాక్చువల్లీ మేము ఇంకా ఇంట్రో చెప్పలేదు, ఇప్పుడు ఇంట్రో అయితే చెప్పాలి.
నా పేరు విహారీ అండి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను, నా ఛానల్లో అంటే అడ్వెంచర్ వీడియోస్, ఇలాంటి గోస్ట్ హంటింగ్ వీడియోస్, లేదంటే ఇలాంటి మిస్టరీ ప్లేస్లను ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను. అండ్ ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళకి వెల్కమ్ టు ఒంటరి విహారీ ఛానల్లోకి. అండ్ ఈయన పేరు వచ్చేసి మోహిష్ భాయ్. ఏం ముందుగా నీ సబ్స్క్రైబర్స్ కి థ్యాంక్స్ చెప్పాలి. సో నా ఛానల్ కూడా నువ్వు చేయబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కొంతమంది. సో ఒంటరి విహారీ ఛానల్కి వెళ్ళి వచ్చి నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వెరీ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికి నిజంగా ప్రేక్షక దేవుళ్ళు మీరు, మీతోనే మేమున్నాం. సో విహారీ భాయ్ కూడా థ్యాంక్స్ చెప్పాలి. నీ సబ్స్క్రైబర్స్ కూడా నీ మాట విని నాకు వచ్చి నా ఛానల్ సబ్స్క్రైబర్స్ సంతోషం ఉంది. బట్ ఇది ఇక్కడ మాట్లాడుకునే టైం కాదు ఇది. బట్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ముచ్చట గైస్, ఫస్ట్ అయితే ఇక్కడ ఈ ప్లేస్ లోకి మేము ఎందుకు వచ్చినాము అండ్ గతంలో ఏం జరిగింది అనేది అన్న చెప్తాడు. ఒక్కసారి చూపెట్టు. దానిలోకైతే నేను పోలే దానిలో ఆ బిల్డింగ్ లోకి అయితే దానిలో పోలే. ఆ కోటలకు కోట కాదన్న, ఫ్యాక్టరీ ఉన్నట్టుంది. ఓకే, సో దీని గురించి ఫస్ట్ మనం కొంచెం మాట్లాడుకుందాం. దాని మీద ఉండాలి. ఓకే, ముఖ్యంగా ఏంటంటే వీడికి నేను వచ్చి ఎంక్వైరీ చేసిన అనమాట. నాకు ఒక సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టిండు, ఫలానా ఊర్లో ఫలానా కాడ ఉందని చెప్తే నేను వచ్చాను అన్నట్టు. ఇది వచ్చేసరికి ఓకే వీడియో తీసిన, మంచిగా నోట్ చేసుకో. వీడియో తీసేసరికి దాదాపు నాకు ఒక 2-3 జగాలలో పైన వైట్ బట్టలతోని, ఇటు పక్కకు నల్ల బట్టలతోని, వైట్ కలర్ ఏదో పోయిందన్నమాట. వైట్ బ్లాక్ 2 ఆకారాలు. నేను పుల్ల చెప్తాను, మా అమ్మ మీద చెప్తున్నాను. నేను అబద్ధాలు ఆడ నా దాంట్లో కనీసం ఒక 4 జగల కనబడ్డది వీడియోలో. అంటే ముంగట ఇట్లా చూస్తే కనబడతలేదు, వీడియోలో నేను పోయి అరే ఎడిటింగ్ చేద్దామని కూర్చున్నారు కనబడ్డది. ఇక్కడ ముచ్చట ఏంటంటే ఇప్పుడు నేను పెట్టినా అనుకో, ఎవరు నమ్మడు, వ్యక్తి అంతో చేయించారు వీనితో చేయించారు అంటారు. నీ సబ్స్క్రైబర్ ఏంది జెన్యున్ సబ్స్క్రైబర్, బాగా హుషారాలు, బాగా షార్ప్ ఉంటే ఉన్నా అంటారు, లేకపోతే లేదంటారు. అంతే. నా దాంట్లో కూడా వచ్చి బ్యాటరీ ఉంది, లైట్ ఉంది, అది అని చెప్పారు. షార్ప్ దాంట్లో ఏం లేదు, వాస్తవంగా ఒక షాడోలోకి వెళ్ళిపోయింది. నీ సబ్స్క్రైబర్ చూస్తారు. నాకు ఏంటంటే నీ ఛానల్లో ఫస్ట్ నువ్వు అప్లోడ్ చేసినాక తర్వాత నా వీడియో, ఈ రోజు నేను వీడియో చేసి అప్లోడ్ చేసిన తర్వాత నువ్వు పెడతాను. నేను వెళ్తా ఆల్రెడీ వచ్చి తీసుకపోయినాడు, వారం కింద వచ్చి చేసినాక ఏంటంటే నాకు నమ్మరని చెప్పేసి ఫస్ట్ ఏంటంటే నాకు ఫస్ట్ ఫీజులు ఎగురుతాయి. ఎందుకైనా మంచిది విహారీ భాయ్ నువ్వు రా, మంచి ప్లేస్ ఇది, దయ్యాలు ఎవరో వస్తున్నారు బ్రో, నడుచుకుంటూ వచ్చినట్టు అనిపించింది నాకు. ఇది భయంకరమైన ప్లేస్ నిజంగానే అంటున్నా. నా వీడియో చూస్తే వేరే రకంగా. అసలు 5 మంది ఎలా చనిపోయారు? అది షార్ట్ పెడతాం చనిపోయారు అని చెప్పి చెప్తారు. ఓకే, అట్లా అని చెప్పి ఇప్పుడు చూపెట్టిన పక్క పోంటే వైకుంఠధామం మనం వచ్చినాం కదా అక్కడ పక్కకే. గైస్ యాక్చువల్లీ దీంట్లోకి రావాలంటే అంటే శ్మశానం నుంచి లోపలికి రావాలి అన్న. నేను చెప్తాను, మీకు అర్థమైందో లేదో అన్న చెప్పింది. అండ్ ఇంకొకటి చాలా మంది అన్న వీడియోస్ కొన్ని అంటే ఇన్స్టాలో ఉన్న వీడియోలు ఆ చిన్న చిన్న క్లిప్పులు కట్ చేసి ఈయన కొట్టింది తిట్టింది ఆ వీడియోలే రీల్స్ చేసినవి నాకు షేర్ చేస్తున్నారు. అన్న ఇలా అలా అని. అలా ఏం కాదు, చాలా మంచోడు, సేమ్ లైక్ క్లీన్ హార్ట్ మనిషి. ఏదైనా ఉంటే ముక్కు సూటిగా మాట్లాడతాడు, లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకోడు. ఫస్ట్ నేను కొట్టుడు ఒక స్క్రిప్ట్ చెప్తున్నా. ఒకళ్ళని కొట్టుడు అయితే వాళ్ళకి డబ్బులు ఇచ్చి చెప్తాను నేను. ఎందుకంటే వాళ్ళ కడుపు తిప్పలు చెప్తారు, అన్న నువ్వేమైనా ఇచ్చిపోతే మాకు కడుపులో ఉంటుంది అన్న, నీ వీడియో వైరల్ కావాలంటే మమ్మల్ని 2 కొట్టినా పర్లేదు అన్న అని చెప్తే సరే తీరాబాయ్ మీ కడుపు ఇది వాళ్ళను కొట్టినప్పుడు ఇది స్క్రిప్ట్ అని ఏదైనా క్లిప్పులు ఉన్నాయి పెడతాము. ఆ క్లిప్పులన్నీ కలిపి ఒక వీడియో పెట్టినా. నాకు ఎవరెవరైతే వీడియోలు మీరు షేర్ చేశారు కదా, ఆయన త్వరలో అన్ని క్లిప్పులు అయితే కలిపి ఒక వీడియో పెడతాడు, చూడండి. దయచేసి బ్లేమ్ చేయకండి. నేను కూడా ఇప్పుడు నాకు యూట్యూబ్, నేను టోటల్ గా యూట్యూబ్ మీదనే బతికేటోని. నేను అన్ని బంద్ చేసుకొని అన్ని మూసుకొని నేను యూట్యూబ్ వీడియోలు చేసుకుంటా బతుకుతున్నా. సో అదంతా కాదు, ఫస్ట్ ఇదేందో ఇది ఒకటి కానీ ఫస్ట్ మనకు చెప్తే చాటా భారతం అయితే కానీ నాకు ఇది ఫస్ట్ ఇది కావాలి. ఇగో ఈ గోడ మీద కనబడ్డది అబ్బా, నాకు వీడియోలో కనబడలే, నీకు కొట్టేసినా నేను అవతాలడా. ఈ గోడ మీద ఒకటి ఇళ్ళకెళ్ళి నల్లటి ఆకారం ఒకటి పోయింది, ఈడ ఒకటి తెల్లది కూర్చొని ఉంది. సో ఓకే, టేక్ ఇట్. ఓకే గైస్, 5 మంది చనిపోయిన ఫ్యాక్టరీలోకి వెళ్దాం. ఎవరు అన్నా ఉన్నారా నిజంగా చూసినావా? నా వీడియో నెక్స్ట్ రిలీజ్ అవుతుంది, చూడురి. ఫస్ట్ విహారీ భాయ్ని ఎందుకు పిలిపించిన అంటే నేను చెప్తే నమ్ముతలేరు, అన్న చూస్తే 100% అన్న నమ్ముతారు అని చెప్పి అన్న పిలిపించిన. మళ్ళీ అన్న 700 కిలోమీటర్ల నుంచి వచ్చిండు. నేను ఎప్పుడైనా వీడియోలో ఉరకుండా మాట్లాడతా, దీనిలో స్లో ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఒక ట్విస్ట్ నాతో జరిగింది, ఇక్కడ భయంకరంగా జరిగింది. అది మా ధైర్యం ఉంటుంది అంటే ఉందా లేదా అనేది కన్ఫ్యూషన్లో ఉంది అన్నట్టు.
ఒకటి గోడ మీద కనబడుతుంది, ఒకటి ఏంటో కనబడుతుంది. భయం భయం మనిషికి. అండ్ గైస్ ఇది ఒక నైట్ విజన్. దీంట్లో మీరు చూసే ఉంటారు ఎలా కనపడుతున్నాడు అని బ్రో. అండ్ దీంట్లో మన కంటికి ఏదైనా కనిపించనివి మనకు కనపడతాయని చెప్పేసి కొందరు అంటారు. అండ్ నేను కూడా అప్పుడప్పుడు కొన్ని క్యాప్చర్ చేశాను. బట్ అవి ఆత్మలా, దయ్యాలా, ప్రేతాత్మలా అనేది నాకు అంత క్లారిటీ లేదు, వాళ్ళతో పరిచయం చేసుకోలేదు. అవి ఎప్పుడు నా ముందుకు వచ్చి మాట్లాడలేదు. అన్న కొంచెం ఫోకస్ తక్కువైంది, మేము చేయాలా? ఓకే డన్. ఏముంటుంది తక్కువ అయిందా? తక్కువైంది, జరిగిందంట. తక్కువైంది. అయ్యో దీంట్లో ఛార్జింగ్ బ్యాటరీ లేదన్నా, ఒక నిమిషం. నో ప్రాబ్లం, లేదు లేదు నా బ్యాగ్లో ఉంటుంది. గైస్ ఒక 2 minutes టైం అయింది, మళ్ళీ కలుస్తాను. ఇప్పటిదాకా బ్యాటరీ ఛార్జింగ్ ఫుల్ ఉండే, సడన్గా స్లో అయిపోయింది. నా వీడియోలో కూడా మీరు చూడు, ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు బ్లర్ అయిపోతుంది కెమెరా. ఎంతసేపు గంట అయిందన్న, గంట సేపు దాకా బ్లర్రే కెమెరా. నువ్వు వీడియో చూస్తావు, నువ్వు పరిశాన్ అవుతావు. నువ్వు చూడు ఆ వీడియో. ఫస్ట్ ఒక పని చేయి, నేను ఒక చూసిన విజన్స్ ఒక 1/2 kilometer. ఎందుకు మనం ఇప్పుడు వచ్చేటప్పుడు ఒక రోడ్లో అయితే కన్నా వీడియో తీసేటప్పుడు మొత్తం బ్లర్ వస్తుంది. ఒక మీరు చూసే ఉంటారు, నీకు చెప్పిన సేమ్ నాది కూడా. అంటే అది యాక్చువల్లీ అంటే కూలింగ్ ఎక్కువ ఉన్నా కూడా వస్తుంది, బట్ అక్కడ కూలింగ్ ఏం లేదు. ఉండు దానికి బ్యాటరీ మారుస్తా ఫస్ట్. నేను నా వీడియో అని చెప్పి కుర్రో ముర్రో అని ఎందుకు మొరుగుతున్నా తెలుసా? ఇంతసేపు భవన్ మొరుగుతున్నా ఎందుకంటున్నా ఉరుకుడేరా? యా లోపల ఏంది ఆ బైక్ చూడాలి. ఇదేమో నాకు ఇది అనుభవం లేదు. ఓకే గైస్ ఇది అయితే ఇప్పుడు ఆన్ చేయను. జాగ్రత్త మిత్రమా అన్నా. కూడా ఆన్ చేసుకున్నాను. ఈ వీడ ఒక ఆకారం కనబడి ఉండే నాకు. ఎక్కడ? నా వీడియోలో వస్తాయి. వీడియో కూర్చొని ఉండేది మరి అటుకు వెళ్ళొచ్చా మనం? రెండోది వచ్చేసి విహారీ ఈడికెళ్ళి ఇంత పెద్ద గోడ ఉందా, ఇంత హైట్ అయితే మనిషి ఉంటాడు కదా మళ్ళీ 4 feet. ఇక ఈడికెళ్ళి నడుచుకున్న 4 feet మీదకి వెళ్ళి పోయిందంటే అర్థం చేసుకో. గోడ మీదకి వెళ్ళి కాదు, గోడ వెనుక. ఓకే ఓకే. దీనిలోనైతే పోలే, సౌండ్ వస్తున్నాయి, గుడ్ల కూపాలి ఆల్రెడీ. దీనిలోకైతే నేను పోలేకపోయినా, దీనిలోకి ఊరికి వచ్చిన నా భయం. అన్నా నీకు అసలు ఈ దయాల పైన నీకు ఎందుకు వచ్చిందన్న ఇంట్రెస్ట్? నువ్వు ఏమంటే చూసిరా ఉంటారా ఎవరన్నా? చెప్పిన చూసినా దాన్ని ఇవ్వలేరు, అది ఖాళీ ఉంది మొత్తం. అసలు నీకు ఎవరు చెప్పారు అడ్రస్? నాకు నా సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టింది. మా ఊరు దాదా ఏం కాదు చూద్దాం. దీనిలో పోదామని చెప్తే పోలేదు. దీనిలోకి వీడికి ఆగిపోయింది. ఇది గీది తవ్వ. జాగ్రత్త, చూసి కింద పాములు ఉంటాయి. చెప్పుడు మర్చిపోయినా తెలుసు తెలియదు. నా వీడియోలో ఇవి తీసి లోపల పోయినా, తీసి దీనిలో వీడియోలో పోయినా. ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు తీయాలా ఇదంతా? దీనిలోకి వెళ్ళి ఇవి లేవు కాక, ఇవి నేను నా జరిపిన వీడియోలో మళ్ళీ ఎప్పుడో ఎట్లా వచ్చినాయి ఇవి. అంటే మనం అన్అఫీషియల్గా పోతున్నాం. ఎవరైనా ఫ్యాక్టరీలో ఉంటారా? ఫ్యాక్టరీలో ఎవరు ఉండరు. అఫీషియల్ అన్అఫీషియల్ అని లేదు. పర్మిషన్ తీసుకున్నా. ఇంకెందుకు లేట్, పట్టుకో చెప్తా, తీస్తా. పర్మిషన్ తీసుకున్నా బ్రదర్, పర్మిషన్ తీసుకుంటా. పర్మిషన్ తీసుకున్నా. తీస్తున్నా సాహసం చేసి. ఓ విన్నా శబ్దం? మెల్ల మెల్ల మెల్ల. అయ్యో కెమెరా తీసుకొని నువ్వు క్యాప్చర్ కావాలి. ఏందో పంది కుక్కుది వస్తుంది. ఏం లేదు ఇక్కడ మళ్ళా. ఈ డ్రమ్ముల్లో ఏందని ఉందా?
ఉండే ఒక్క నిమిషం. సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏం తోగలేదా ఏమో అడుగుతావా? హలో భయ్యా భయ్యా రా. శబ్దాలు వచ్చినట్టు వచ్చింది. మరి లోపలికి ఎట్లా పోవాలి? లోపల నుంచి వస్తుంది సౌండ్. కుక్కలు కూడా మరుగుడు మొదలైంది. ఏ కుక్కలు సార్? గైస్ కుక్కలు కూడా సడన్గా మొదలుతున్నాయి. మొత్తం కుక్కల సౌండ్ ఎట్లా సరైన వాతావరణం ఇప్పుడు మీరు చూడొచ్చు. ఏమైందన్నా ఎడుగుతున్నావు? సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందన్నా? ఇవ్వలేదన్నా అటు అన్నా జాగ్రత్త. ఏమైనా ఉంటే మళ్ళీ ఇక్కడ ఇవ్వరు లేరన్నా. నీకు చెప్పినా నేను. సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకా నీకు సౌండ్ వస్తున్నాయి, ఆకారాలు కనబడేనండి. నేను చెప్పాలి, నా వీడియో అప్లోడ్ అయినాక మీకు అందరికి అర్థమవుతుంది. అన్న లోపల ఎవరన్నా ఉన్నారంటావా? రియల్గా లైఫ్లో నేను భయపడ్డదంటే ఉంటుంది. బిహారీ ఫస్ట్ వీడియోలో అది మొన్న జరిగిన దోసారి వల్ల. నెక్స్ట్ ఈ వీడియో అయిపోయాక నా ఛానల్ కూడా అప్లోడ్ అవుతుంది. ఒక్కసారి చూడరు, ఎందుకంటే మొత్తం మీకు అర్థం కాదు. నువ్వే నాకు కనబడేది బ్యాక్ అయిపోయినా నాకు దీనిలోకి వెళ్ళి చూస్తే నిన్ను. లేదన్నా అన్న లోపల ఎవరో ఉన్నారు. లోపలికి రూట్ ఎట్లా? బండలకి వెళ్ళి మోయిజ్ బాయ్ నాకు లోపల రూట్ కావాలి. ఆడియన్స్ మనం మాట్లాడచ్చు. ఇక్కడ ఏముందో చూడు ఫస్ట్. లోపలికి ఎట్లా పోవాలి? నన్ను నేను ఇక్కడ బుక్కల నుంచి చూస్తాను. అక్కడ ఏమన్నా ఉంటే చూడు. ఓకే డన్. ఆడ సౌండ్ వచ్చింది. చూడు ఇట్లాగే వచ్చింది. ఆ సౌండ్ ఒకటి వచ్చింది. ఏమైంది? ఇప్పుడు కాదు, నేను కాదని ఇప్పుడు కూడా కంటికి ఏదో నల్లకి కనపడినట్టు కనబడుతుంది, కానీ లైట్ వేస్తే ఏం కనబడట్లేదు. క్లియర్లీ సౌండ్ వచ్చింది. ఈడ ఇవ్వలేరు, ఇవ్వలేరు. ఈడ కాదు, లోపల తోగలేదన్నా. అలాగే పర్మిషన్ తీసుకున్నా కూడా ఎక్కడ లోపల పోరాదన్నా. మరి లోపల నుంచి సౌండ్ వస్తుంది కదన్నా, ఏడ్చినట్టు. హలో, మురుగులు పడుతున్నా. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఎక్కడ చనిపోయారు? ఏమో నాకు తెలియదు. నేను పర్టికులర్గా నేను చూసిన తెలియదా? ఏడ చచ్చిపోయారు, కానీ దీనిలో చచ్చిపోయారు. అదేంటి ఏడ చచ్చిపోయారు అంటే నేనేం చెప్పాలి? వాడు మిల్లే అమ్ముకొని వీకెండ్ అన్న మొత్తం ఇష్టపెట్టి వీకెండ్ సామాన్తో సహా మొత్తం. నేను ఏం చేయగలుగుతా చెప్పు? హలో, ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? బిల్డింగ్ దిక్కు చూడు సార్. ఏమైంది? హెడ్లైట్ కొట్టు కింద. హలో, ఏదో అది పాతది మిషన్. లైట్ కొట్టు. మిషన్ అన్న, లైట్ కొట్టా ఒకసారి. మిషన్ ఓకేతే అన్నది. ఇది జూమ్ చేయొచ్చా? ఏది జూమ్ ఏం కాదన్న. హలో హలో, చూసినావా? నేను చెప్తే విన్నావాను. పద నచ్చుతున్నాను. పద నువ్వు చెప్తే ఇంటర్లో కెమెరా అందుకని ఇట్లనే పెట్టినా నేను టోటల్గా. అన్నా कुछ प्लीज అన్నా చూసుకో అన్న. कैमरा है थोड़ा కెమెరా ఖల్లి వల్లే అన్న. बाकी बात अलग घुटने के लगा दी देखे मार भाई मार का रिलैक्स नहीं होता भाई. मार एक रेंज में लगे रुको, घुटने को कट्टू मिल गया.
ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ చూస్తుంటే కన్నా మీరు బాగా గమనిస్తూ ఉంటారు. ఇలాంటి ప్రదేశాల్లో పోయినప్పుడు నాకన్నా నా పక్కన ఉన్న వాళ్ళ గురించి అయితే చాలా కేర్ఫుల్గా అయితే ఉంటాను. పాపం ఆయన నాకు మొత్తుకుంటూనే ఉన్నాడు, అక్కడ ఏదో కనపడుతుంది అంటే ఏం లేదులే అని చెప్పాను. ఎందుకంటే లాస్ట్ వీడియోలో ఆయన చాలా కంగారు పడ్డాడు. నేను ఏదైనా ఉంది అని చెప్పాను అనుకోండి, ఈ వీడియోలో కూడా ఆయన ఎక్కువ కంగారు పడతాడని చెప్పేసి నాకు కూడా అక్కడ ఏదో ఎక్విప్మెంట్ ఉన్నట్టు అనిపించింది, కానీ అక్కడ ఏదో ఉంది అని అయితే అస్సలు కలగలేదు. ఎప్పుడైతే ఈ కిటికీ దగ్గర నేను ఉన్నప్పుడు సౌండ్ వినిపించిందో అరే ఏంటది అని చెప్పేసి నేను కంగారుగా వెళ్ళాను. పాపం ఈయన ఈ కెమెరా జూమ్ చేసే అంటే మామూలుగా అతని చేతిలో ఉన్న కెమెరా అయితే జూమ్ అవ్వదు. జూమ్ చేసే ప్రయత్నంలో ఆయన చేతిలో ఉన్న కెమెరా కూడా ఆఫ్ చేసుకున్నాడు. అండ్ నేను కంగారుగా వెళ్ళేసరికి సర్రా వచ్చి పాపం కింద పడ్డాడు. तुम्हें जता ना स्टॉप करेंगे नहीं देव तुम्हें कहीं का दूर से ఎందుకు వచ్చినావు అంత దూరం కెళ్ళి स्टॉप करेंगे कैसा भाई ब्लड क्या आता है ब्लड नहीं आ रहा भाई मगर అది इसको लगा जी कीड़े మొత్తం పురుగులు మొత్తం అసలు దానికి ఎట్లా తాకిందా అది బట్టలు కదా ఏయ్ అన్నా నువ్వు జాగ్రత్త అన్న నువ్వు ఈయనే ఉన్నాను साला देखे दे ग्रीन में लगा बा अरे देखे कौन आ रहा है సరే నువ్వు జాగ్రత్త అన్నా ఇది పట్టుకో ఇది పట్టుకో చూపెట్టాను కొంచెం జర రక్తం చూపెట్టిగో మళ్ళీ ఇది వేరే అనుకుంటారు ఇగో ఫ్రూట్స్ అనేది ఉండాలి అవి అడుగుతుంది తిరుగు ఇది పట్టుకో నువ్వు టెన్షన్ పడకు ఓకేనా నువ్వు ఉరకా సార్ నేను ఉరకొచ్చినా నాకు హైబత్లా ఏమైంది శబ్దాలు వస్తున్నాయి నాకు ఫస్ట్ నువ్వు జాగ్రత్త అన్న నాకు నడవస్తలేదు బ్రదర్ गलत होगा अपना मार हाईलाइट लगा నువ్వు ఇండియా ఉండు జరా మెల్లగా నేను పోదాం నువ్వు ప్లీజ్ హలో ఇక్కడే కదా ఏదో నల్ల కనబడింది మనం చూసి చచ్చిపోతుంది సౌండ్ కాదు ఫస్ట్ నేను అక్కడ దూరం నుంచి ఈడ ఏదో నల్లగా మాదిరి కనబడితే నేను దీనికి సంబంధించి అనుకున్నాను. చెప్పులు కూడా ఉన్నాయి ఇంకా చెప్పులు ఉన్నాయి బరాబర్ కానీ బూజు పట్టింది ఇటు ఎవరు రాలేదు ఈ చెట్లు ఇటు లైట్ పోతు అది ఇటు వాటి కన్ఫ్యూజ్ అవుతుందిగా అరే నాకు లైట్ లేదా లైట్ ఉంటే ఆ లైట్ సరిపోదా ముందు పట్టుకు చెప్తా ఆ లైట్ మారుస్తా జాగ్రత్త మార్చు అరే ఇటు నుంచి ఎందుకు వస్తున్నాయి శబ్దాలు ఇటు వాటి నేను వచ్చినప్పుడు నీకు చూపెడతావు ప్లీజ్ లైట్ పట్టుకో చాలా పెయిన్ ఉండి చెప్పాను షూట్ నాకు ఉంది కానీ ఆ లైట్ తీసుకుందా అటే వస్తున్నాయి శబ్దాలు గారి శబ్దాలు అటే వస్తున్నాయి నువ్వు జాగ్రత్త కేర్ఫుల్ అన్న నువ్వైతే ఉరకకు ప్లీజ్ నువ్వు ఉరకేసరికి నేను ఉరకలేకపోతున్నా అది హైబత్లోనే వచ్చి ఇప్పుడు నేను ఉరకలే అంటే అక్కడి నుంచి చూసినప్పుడు ఇదో అసలు ఏమున్నాడా ఏమన్నా వాటి ఇవ్వడానికి ఉన్నాడా అదా ఆగన్నా చూసి వస్తా ఇగో అటు సైడ్ శబ్దాలు సేమ్ మన వీడియోలో అట్లా వస్తాయి ఇగో దాని మీద వైట్ ఆకారం కనబడ్డది అబ్బా నాకు ఫ్యాక్టరీలో ఎవరు ఉన్నారు నిమిషాలు కానీ ఇక్కడ ఉన్నది మాయమైంది ఎవరు రావన్నద్దా వద్దు కుక్కలు ఏమైనా ఉన్నాయని చూసి ఇప్పుడు కుక్కలు మరిగాయిగా ఏమైంది ఎవ్వరు లేరన్న అందుకనే కెమెరా ఇటు కూడా పెట్టినా ఏమైనా వస్తాయి అది ఇటు కూడా కెమెరా పెట్టినా నువ్వు అట్లకెళ్ళి కవర్ చేసినా కానీ
ఏయ్ నా జాగ్రత్త నవ్వు తొందర బ్లడ్ వస్తుందా? ప్లేట్ ఉంది. ఎవరైనా ఉన్నారా? లేదా మమ్మల్ని భయపెట్టాలని చూస్తురా? అటు ఇటు ఈ ప్లేట్ ఇంత ముందు లేదు. బ్లడ్ వస్తుందంట. ఎక్కడ బ్లడ్కి నాకు కనెక్ట్ అవుతుంది. ఏమైంది? ఇగో ప్లేట్ ఇగో. నువ్వు పోకే నన్ను ఇచ్చిపెట్టని చెప్పిన. ఇంతో ప్లేట్ వచ్చింది. ఇగో అటు శబ్దం వచ్చింది, ఇటేమో శబ్దం వచ్చి ఇటు పడ్డది. ఆ గడికి నుంచి బాగా శబ్దాలు వస్తున్నాయి. నువ్వు సేఫ్గా ఒక చోట కూర్చుంటావా? నీకు బ్లడ్ ఏం రావట్లేదు కదా ఎక్కువ. నేను నడవగలుగుతా, నువ్వు ఉరికితే నడవలేదు నేను. ప్లీజ్ సరే. ఈ ప్లేట్ సంగతి ఏంది మరి? ప్లేట్ వదిలే. ప్లేటా? మనం ఫస్ట్ లోపల ఎవరున్నారో చూసుకుని వెళ్ళిపోదాం. నెక్స్ట్ వద్దాం. నీకు అంత జరిగినా కూడా ఇంకా ఉండకూడదు. రక్తం మారుతుందన్న అవన్నీ చెప్పాలని బాధగా చెప్తారేమో. అది ఒక నిమిషం, ఇంత దూరం వచ్చింది. ఒక నిమిషం రమ్మన్నా. మనతో పాటు ఎవరైనా వస్తున్నారు? పట్టుకో, నైట్ విజన్లో చూస్తా. ఏయ్ నైట్ విజన్ అని ఆన్లో ఉంది. ఇటు ఏయ్ ఉండు. 2 కెమెరాలు వస్తున్నాయి. మా పక్కన ఎవరన్నా ఉన్నారా? హలో, దిస్ ఈజ్ విహారీ అన్నా. నా పక్కన ఎవరైనా ఉన్నారా? నీకు అనిపిస్తుంది అట్లా ఏమన్నా? ఏమో నా భయం నాకుందే. జరా కెమెరా పట్టుకుంటా. ఏయ్ నీ మూడు ఉత్సాహం అన్నీ పోయినాయి. జాగ్రత్తగా దిగు. నువ్వు ఉరుకుతున్నావు. నువ్వు వయసు అసలు ఎక్కడ తగిలింది అది? ఆ పురుగులన్నీ చచ్చిపోతున్నాయి. అదే ఇక్కడ. ఈ పురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి అసలు? శబ్దాలు అబ్జర్వ్ చేస్తున్నాను. శబ్దాలు అబ్జర్వ్ చేయ ప్రశ్న చేస్తున్నా లేదా దయ్యాలు? ఇన్ని శబ్దాలు ఎందుకు వస్తున్నాయి? మాట్లాడా, నన్ను మాట్లాడతలేవు అలా. ఏదైనా అర్థమైతే కదా నా మాట్లాడేదానికి. దేవుడు కూడా దిగట్లేదా? ఈ 2 నువ్వే పట్టుకో, ఏం కాదు. అవి పట్టుకో. నా చేతులు నొత్తున్నాయి సాధారణంగా. ఫ్రంట్ టు బ్యాక్. మరి వెనకాల ఏమైనా చదివితే షాడో ఇట్లా ఏర్పాటు చేయాలి. చూడు ఇక్కడ కవర్ చేసుకుంటా. పట్టుకున్నా చూడరు. ఏయ్ ఇదో అన్నా, దింపినా నీకన్నా ఫాస్ట్ దింపిన కెమెరా. ఆ ప్లేస్ డేంజర్. ఫిక్సా? పెడతా. ఎవరన్నా ఉన్నారా అక్కడ? హలో, ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ఇది మనుషులకి నిషేధించబడిన ప్లేసా? ఇక్కడ మనుషులు వస్తే మీకు నచ్చదా? అన్నా లోపల ఎవరున్నారన్న? అన్న లోపలికి పోయేదానికి ఎట్లా అన్న? లేదన్న, తవ్వలేదు. నేను ఆల్రెడీ పర్మిషన్ ఇంతవరకు తీసుకోగలిగిన. ఉండు, ఇదే బ్యాండ్ చేసిన ప్లేస్ ఇది. ఓపెన్ చేస్తావు? కార్ దగ్గర ఉంటావా? కార్ దగ్గర పోయేస్తాను. నన్ను డ్రాప్ చేసి రాడా? నేను ఒక్కని పోలేనబ్బా. నన్ను డ్రాప్ చేసి రా. ఏయ్